ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిరిడి సాయి యొక్క సచ్చరిత్ర యొక్క పారాయణం ఎటువంటి ఫలితాలని కలిగిస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ షష్ఠి. ఈ షష్ఠి తిథిలో చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన అనారోగ్య పరిస్థితుల్ని మట్టుమాయం చేస్తుంది. అలాగే రుణ పీడను కూడా తొలగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తాయి. బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక వ్యయం అన్ని రంగాల వారికి కూడా పెరుగుతుంది. ఊహించని సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీలక బాధ్యతలు వహించినప్పటికీ ప్రయోజనాలు ఆలస్యంగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని కార్యాల్లో కూడా విజయాల్ని సాధించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని స్మరించడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు చేకూరుతాయి. షష్ఠ శని రాహుల ద్వారా విజయాలు త్వరితగతిని పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్వల్ప అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కొనసాగించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు వంటివి ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు, వార్తలు చేకూరుతాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నిన్నటిదాకా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మిత్రుల ద్వారా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి జాప్యాల్ని నివారించుకోగలుగుతారు. ఆనందం కుటుంబంలో కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. మానసిక సంతృప్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. మానసిక అసంతృప్తి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత చూపిస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో
నూతన ఒప్పందాలు పనికిరావు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతి స్వామిని దర్శించడం, స్వామికి పూజలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారు సత్సంబంధాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా అన్వేషించగలుగుతారు. మంచి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. మైత్రి అన్ని రంగాల వారికి కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు, తమలపాకులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. అధిక శ్రమ ఉన్నప్పటికీ విజయాలను కూడా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాలని అవలీలగా తొలగించుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలలో ఆశలు బాగా చిగురిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. ఏకాగ్రత విద్యార్థులకి బాగా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా విజయాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి పూజలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. మనశ్శాంతిని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాలపై విజయాలు సాధించగలుగుతారు. మంచి నిర్ణయాలు గృహరీత్యా కూడా తీసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం, అభివృద్ధి ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. అనురాగం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆప్యాయతల్ని ఇతరుల ద్వారా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కూడా
విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అర్ధాశ్రమ గురువు ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. మంచి మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ప్రతి కార్యక్రమంలో కూడా శోభను సంతరించుకునేటువంటి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. నక్షత్రాధిపతి శని. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రతి శుభకార్యం కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఓర్పుని, సహనంతో కూడినటువంటి కార్యక్రమాన్ని విజయాలు సాధించాలంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉత్తమ లగ్నంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరమైనటువంటి విజయాల్ని సాధించి పెడతాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేపట్టేటువంటి శని పూజలు, అలాగే ఈశ్వరాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. అలాగే వధూవరులది ఇద్దరిది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అయినప్పుడు ఇది చాలా మంచి యోగాన్ని వివాహరీత్యా కలిగిస్తుంది. శ్రీ షిరిడి సాయిబాబా యొక్క జీవన చరిత్ర, లీలలు తెలిపేటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. ఈ సాయి సచ్చరిత్ర యొక్క పఠనం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రీ షిరిడి సాయిబాబా యొక్క కథల్ని అలవోకగా విన్న ఆధ్యాత్మిక జీవితంపై శ్రద్ధ కలుగుతుంది. సచ్చరిత్రను ప్రేమతో పారాయణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. జనన మరణాలనే చక్రం నుంచి తప్పించుకోవాలంటే సాయి లీలలను చదవాలి. బాబా పాదాలని అంటిపెట్టుకుని ఉండాలి. బాబానే భక్తితో పూజించాలి. సాయి లీలలని సముద్రంలో మునిగి వాటిని ఇతరులకు చెబితే కొత్త సంగతుల్ని మనం గ్రహించగలుగుతాం. అవి వినేవారి పాపాల నుండి రక్షిస్తాయి. శ్రీ సాయి సగుణ స్వరూపాన్ని ధ్యానిస్తే క్రమంగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపుతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందటం చాలా కష్టం. సాయి సగుణ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటే మన ప్రగతి సులభమవుతుంది. బాబాను సర్వస్వ శరణాగతి వేడితే ఆ భక్తుడు చక్కటి అభివృద్ధిని పొందుతాడు. ఎవరు ఈ సచ్చరిత్రని భక్తిగా, ప్రేమతో, పూర్తి నమ్మకంతో పారాయణ చేసి వారంలో పూర్తి చేస్తారో వారి ఆపదలన్నీ నశిస్తాయి. ఎవరు హృదయంలో తమ శ్రేయస్సుని కోరుకుంటారో వారు సచ్చరిత్రని మిక్కిలి జాగ్రత్తతో పారాయణ చేయాలి. భక్తి శ్రద్ధలు ఉన్నవారే శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతోషంతో జన్మ జన్మాలకు బాబా రూపాన్ని మదిలో ఉంచుకోగలుగుతారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహ నిర్మాణం కట్టే ముందుగానే ఆ గృహంలో ఏ తీరున జల సంబంధమైనటువంటి విశేషాంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. నీరు కనుక లేకపోయినట్టయితే గృహం కట్టినా కూడా అది వ్యర్థమే అవుతుంది కదా. మరి తాగే నీరు చక్కగా అమర్నప్పుడు మాత్రమే గృహ యోగానికి చక్కటి విశేషవంతమైన ఫలితం ఏర్పడుతుంది. ఒక గృహంలో నీరు ఎక్కడ
పడుతుంది అనేటువంటిది కూడా చక్కగా పరిశీలన చేసి ఎక్కడ నీరు పడుతుందో అక్కడ చూసుకొని బావి లేక బోరింగు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. గృహ నిర్మాణంలో కూడా ఉప్పు నీరు కాకుండా మంచి నీటితో గృహ నిర్మాణం గనక చేసినట్లయితే సర్వత్రా కూడా పగుళ్ళు వారకుండా ఉంటుంది గృహ నిర్మాణం. అందుకే గృహ నిర్మాణం కట్టిన తర్వాత నీరు పెడతారు ప్రతిరోజు కూడాను. ఆ నీరు పెట్టే విధానంలో కూడా కొన్ని గంటల పాటు నీరు చక్కగా పైప్ లైన్స్తో చక్కగా తడిపేటువంటి విశిష్ట సంప్రదాయం ఉంది గృహంలో. అలా ఎంత బాగా తడిపితే అంత గొప్పగా బలం చేకూరుతుంది ఆ యొక్క గృహ నిర్మాణంలో అనేటువంటి విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భవనంలో హ్యాండ్ పైపు అంటే బోరింగు లేక బావి మొదలైనటువంటి జల నిర్మాణానికి ఎప్పుడూ కూడా అసలు సిసలైనటువంటి స్థలం ఈశాన్యంగా చెప్తాం. ఈశాన్యంలో నీరు గనక పడ్డట్టయితే చాలా విశేషవంతమైనటువంటి లాభదాయకమైనటువంటి ప్రభావాలతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా తూర్పు, ఉత్తర, పశ్చిమ దిశల్లో నిర్మించడం సమృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కూడా ఇస్తుంది. శాంతి, వైభవం, లక్ష్మీప్రదంగా ఉండటానికి ఈ దిశలు బాగా కలిసి వస్తాయి. ఈశాన్యంలో జలస్థానం నిర్మించదలుచుకుంటే దాన్ని పూర్తిగా భవనం గోడను ఆనుకొని ఉండేటట్టు నిర్మించకూడదు. ఈశాన్యంలో మేము బోరింగ్ చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పేసి ఈశాన్యంలో బోరింగ్ తీసిన తర్వాత ఈశాన్యం వైపు ఉత్తర గోడ, తూర్పు గోడ, ఈశాన్య గోడలు రెండూ కూడా ఈ బోరింగ్కి ఆనుకొని ఉండేటట్టుగా మాత్రం నిర్మించకూడదు. చాలా పొరపాటు. అంతేకాకుండా ఈ బావి తీసేటప్పుడు కొంతమంది బావులు వేయిస్తుంటారు కదా, ఈ బావి తీసేటప్పుడు గుండ్రని ఆకారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. చతురస్ర ఆకారంగా నిర్మిద్దాం, దీర్ఘచతుర ఆకారంగా నిర్మిద్దాం అని చెప్పేసి అనుకోకూడదు. గుండ్రంగా కనుక బావి నిర్మాణం కనుక చేసినట్లయితే అది శుభ పరిణామాల్ని ఇచ్చి తీరుతుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడూ కూడా ఇంట్లోకి ఎక్కడ పడితే అక్కడ పంపు తిప్పితే నీరు వచ్చేటువంటి విధి విధానం ఉండాలి అంటే తప్పనిసరిగా ఇంటి గృహం పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవాల్సిందే, తప్పదు. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసేటప్పుడు నైరుతి మూల ముఖ్యమైనటువంటి స్థానంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. అది కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసేటప్పుడు కింద పిల్లర్స్ పెట్టి దానిపైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. కానీ ఆ యొక్క స్లాబ్కు ఆనుకొని ఉండే విధంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మాత్రం నిర్మాణం చేయకూడదు. అలా చేసినట్లయితే ఆ యొక్క నిర్మాణం తప్పుగా భావించబడుతుంది, లేనిపోని ఇక్కట్లకు గురి కావలసి వస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంటి కప్పుపై ఈశాన్య కోణంలో పొరపాటున కూడాను నీళ్ళ ట్యాంకు అనేటువంటిది నిర్మించకూడదు. అదేంటండి, ఈశాన్యంలో ఉండాలన్నారు కదా నీరు, అందుకని మేము పైకప్పున కూడా ఈశాన్యంలోనే ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టామండి, చాలా గొప్పగా ఉంటుందని భావిస్తున్నాం అని చెప్పేసి భావిస్తే అది అనర్థానికి దారితీస్తుంది. ఎప్పుడూ కూడా నీరు నైరుతి మూల నుంచి వచ్చేటట్టుగా పారుదల చక్కగా ఇంట్లో అందరికీ కూడా ఏ పంపు తిప్పితే ఆ పంపులోకి నీళ్లు చక్కగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలించినట్లయితే నేనొక చోట, నా భార్య పిల్లలు మరొక చోట ఉన్నారు. ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బదిలీ అనేటువంటిది మాత్రం కావటం లేదు. బదిలీ అవటానికి ఏదైనా వాస్తుశాస్త్రరీత్యా కానీ చిన్ని ఉపాయం ఏదైనా ఉందా అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను తమకు తెలిసిన వారి వద్ద కానీ తన బంధువుల దగ్గర కానీ చక్కగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, ఆ బదిలీ కూడా ఈ ప్రాంతానికైతే బాగుంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇలా బదిలీ కావటానికి చాలా చిన్న ఉపాయం ఉందండి. మీ ఇంట్లోనే ఆదివారం నాడు సూర్య భగవానికి ఎదురుగా నించొని చక్కగా పవిత్ర స్నానం చేసిన తర్వాత చేయవలసిన ప్రక్రియ ఇది. ఆ స్నానానంతరం నుదుటన బొట్టు పెట్టుకొని ఒక వెడల్పాటి ప్లేటు తీసుకోండి. అది ఎటువంటి ప్లేట్ అయినా పర్వాలేదు.
ఆ ప్లేటులో చక్కగా 21 ఎండు మిరప గింజలు, మిరపకాయల్లో లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయే, ఆ ఎండు మిరప గింజల్ని 21 లెక్కబెట్టి ఆ ప్లేట్లో ఉంచండి. మీరు ఇట్లా ఎండు మిరప గింజల్ని తీసుకున్న తర్వాత నీళ్లు పోసి అలా సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వండి. స్వామి, నీ చల్లని దీవెన కరుణాకటాక్ష వీక్షణాలతో నాకు బదిలీ యోగం కలిగించు, నేను కోరుకునేటువంటి ప్రాంతానికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భావన చేయాలి. ఎందుకంటే మనస్సంకల్పమస్తు, మనస్సులో ఉన్నటువంటి దృఢ నిశ్చయం భగవంతునికి గనక ఎండు మిరప గింజల ద్వారా గనక తెలిపినట్లయితే ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానుడు మీ కోరికను నెరవేర్చడానికి ఆస్కారం ఎంతైనా ఉంది సుమా అనేది మనం గ్రహించవలసినటువంటి ముఖ్య విషయం. బదిలీలు కావాలంటే ఇది చాలా చక్కటి ప్రక్రియగా చెప్తారు. ఇంత గొప్ప విశేషాంశాన్ని బదిలీలు కావలసిన వాళ్ళు ప్రయత్నం చేసి చూసుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.